చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ కుటుంబం సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రాన్ని డంపింగ్ యార్డు ఫ్రీ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రతి మండలంలోనూ స్వచ్ఛ రథాల ద్వారా ఇంటింటి నుంచి పొడి వ్యర్థాలను సేకరించడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్లు, వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. ఫ్రీ స్టేట్ అనే కాన్సెప్ట్ తో పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ నేను స్వయంగా వెళ్ళా, గౌరవ శాసనసభ్యులతో కలిసి నేను వెళ్ళి అక్కడ పరిశీలించడం జరిగింది. దాదాపు 1,50,000 టన్నుల పైబడి చెత్త క్లియర్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఇక డంపింగ్ అనేది లేకుండా ఆ ల్యాండ్ అంతా కూడా రిక్లెయిమ్ చేసి, ప్రస్తుతం మీరు అన్నట్టు చిత్తూరు డంపింగ్ యార్డ్ ఆనుకునే నివాసాలు కూడా ఉన్నాయి. ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు అక్కడ. నేను వాళ్ళతో మాట్లాడటం జరిగింది. నెల్లూరు, కాకినాడతో పాటు తిరుపతిలో కూడా ఒక వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పెడుతున్నాం. విజయవాడ, తిరుపతిలో కూడా ఆ రకంగా 8 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ వస్తున్నాయి. టెండర్స్ కూడా దాదాపుగా పూర్తయ్యాయి. అంటే ఒక పక్కన 107 ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ప్రోత్సాహంతో కూడా చేస్తున్నాం. అంతేకాకుండా స్వచ్ఛ పదం అనేటటువంటి ఒక కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టి గ్రామాల్లో రోడ్ల పక్కన ఎక్కడికక్కడ ఉన్నటువంటి చెత్తను తొలగించేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నాం. ఈ జిల్లాలో ఇప్పటి వరకు ఆ రకంగా దాదాపు 7,500 టన్నుల శానిటరీ కాంప్లెక్సెస్ మనం అన్ని చోట్ల సచివాలయాల దగ్గర కానివ్వండి, అంగన్వాడీ సెంటర్స్ దగ్గర కానివ్వండి కాంప్లెక్సెస్ ను కూడా నిర్మిస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడే చెప్పడం